ఒకటి చెప్పండి, మీరు తమిళ్ చూశారు, తెలుగు చూశారు, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో తమిళ్ రెండు ఎంజాయ్, మీరైతే రెండు చూశారు సార్. పర్ఫెక్ట్ రీజన్ చెప్పండి సార్. అసలు తెలుగు ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి ఏంటి డిఫరెన్స్? మంచి సినిమాలు తమిళ్ డబ్ చేస్తే తెలుగు వాళ్ళు చూస్తున్నారు, నిజానికి మంచి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటిది మళ్ళీ తెలుగు వాళ్ళకి అటువంటి సినిమాలు చూడరు అని ఒక అపవాదు ప్రేక్షకుల మీదే రుద్దుతున్నారు. నిజానికి ఆ ప్రేక్షకుల మధ్య కరెక్ట్ డిఫరెన్స్ మీరు చెప్పండి. అంటే ఐ కాంట్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ రీజన్ అండి. న్యూ డైరెక్టర్ విత్ ఎ న్యూ ప్లాట్ కెన్ మేక్ ఎ ఫిల్మ్ దే అండ్ రిలీజ్ ఇట్ వెరీ ఈజీలీ. థియేటర్ల దరిద్రం అని నేను మెయిన్గా అనుకుంటున్నాను సార్. ఓకే, అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది. కొత్తోడు మంచి సినిమా బడ్జెట్లో తీసుకున్నాడు, ఎక్కడ రిలీజ్ చేసుకుంటాడండి? ఈ పబ్లిసిటీ ఎలా పెడతాడండి? ఓకే, రిలీజ్ గురించి ఓకే, రిలీజ్ అనేది సెకండ్ డిఫరెంట్ టాపిక్ అండి. అది నేను అడిగేది ఏంటంటే టేస్ట్ల గురించి. అదేనండి, టేస్ట్లు. అక్కడ ఆదరణ ఉంది కాబట్టి ఆ తమిళ సినిమా చిన్న సినిమా ప్యూర్ నేటివిటీ, ఏ రకమైన హంగులు ఆర్భటాలు లేకుండా ఆ వాతావరణాన్ని యాస్టీస్గా చూపించుకుంటూ తీస్తే చూసే గుణం వాళ్ళకు ఉందండి. అంటే వాళ్ళు దే కెనాట్ ఫర్గెట్ దే రూట్స్ సో ఈజీలీ అండి. ఇప్పుడు మనం నిజంగా వాళ్ళ పాత ఆచారాలని వాటిని ఇంకా సినిమాల్లో రిఫ్లెక్ట్ చేస్తూ సబ్జెక్టులు చేయగలుగుతున్నారంటే జనం చూస్తున్నారు కాబట్టి అండి. మన దాంట్లో రిక్షావాడి కొడుకైనా రీబాక్ షూస్ చేయాల్సిందే మామూలుగా. అంటే నేను చెప్తున్నాను మెజారిటీ అండి, నాట్ ఎవ్రీబడి లైక్ దట్. టేస్ట్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బట్ సినీ గోయర్స్లో ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దట్ మే బి ద రీజన్. అండ్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ రూట్స్, టమిలియన్స్. అదొక్కటే నాకు ఇదిగా ఉందండి. అలాంటి చిన్న సినిమాలు తీసినప్పుడు కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తున్నారు, ఎందుకంటే జనం చూస్తారని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి. ఆ నమ్మకం ఇక్కడ మనోడికి లేదు కాబట్టి అలాంటివి తీసుకుని తొందరగా ఎవరు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్ పీపుల్ అండి. ఇక్కడ మనోళ్ళు అలాంటివి చూడడం మొదలుపెట్టి తీయడానికి బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళు వచ్చిన తర్వాత దే ఆర్ ట్రయింగ్ సమ్ ఎక్స్పెరిమెంటల్ ఇవి. అండ్ గీతా ఆర్ట్స్ అన్నది ఈ ఒక్క సినిమా కదండి, ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు కానీ మీరు చేసిన సినిమాలు కానీ ఏవి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఫస్ట్ టైం కదా ఈ మలుపు సినిమా అన్నారు. అంటే గీతా ఆర్ట్స్ నేను డైరెక్ట్ చేసినవి చేశారు, మీరు ప్రొడ్యూస్ చేసినవి కానీ, మీరు హీరోగా చేసినవి ప్రొడ్యూస్ చేసిన 2 సినిమాలు అదే అవి కానీ మీరు హీరోగా చేసినా కానీ ఏవి చేయలేదు. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ కదా. అంటే మీరు అంటే ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, మీరు ఒక లైఫ్లో కొన్ని రూల్స్ పాటించే వ్యక్తి. అలాంటిది మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అల్లు అరవింద్ గారు. అలాంటి మనిషిని మళ్ళీ ఇలాంటి బిజినెస్లు, వ్యాపారాన్ని, ఫ్రెండ్షిప్ని మిక్స్ చేస్తే ఎలా ఏమైపోద్దో అన్న అలాంటి ఆలోచన కొన్ని పాటించే వ్యక్తులు కదా మీరు. అంటే దాంట్లో మీకు ఒకటి క్లారిఫై చేయాలండి. తన మీద నేను వేసిన భారం ఏం లేదండి. బికాస్ హీ హాజ్ ఆల్రెడీ గాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ నీట్గా ఉంది హోల్ ఆంధ్రాలో. ఓకే, నేను తన్ని అరవింద్ నాకు ఇంత ఇవ్వరా అడ్వాన్సు, నా సినిమా కొంచెం రిలీజ్ చేసి పెట్టరా, ఈ బాకీలు ఉన్నాయి తీర్చి నా సినిమా రిలీజ్ చేయించరా, ఇలాంటి ఏమీ లేవండి. తనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాకు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. వాళ్ళు మ్యాక్సిమం మా ఇద్దరికి ఉన్న స్నేహాన్ని బట్టి వాళ్ళు ఇంకా మోర్ ఇంట్రెస్ట్ తీసుకుని నాకు డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తున్నారండి. అంతే తప్ప ఆర్థికమైన లావాదేవీలు ఏమి లేవు ఇందులో. తనలో ఆ విషయంలో తను కూడా చాలా స్ట్రిక్ట్ అండి. బిజినెస్, ఫ్రెండ్షిప్. అదే అడుగుతున్నాను. ఇప్పుడే నాకు రీజన్ తెలుస్తుందండి. నేను వాడు వద్దనుకుని మానేశారేమో అనుకున్నాను తప్ప. ఆ ఆఫీస్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కంప్యూటర్స్ మొత్తం